హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆస్తి పంపకం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక పేదవాడికి 2 కొడుకులుండేవారు. చిన్నతనంలోనే తల్లి పోయింది. మరికొంతకాలానికి తండ్రి కూడా పోయాడు. తండ్రి వాళ్లకు మిగిల్చిపోయిన ఆస్తి ఏమంటే ఒక ఆవు, ఒక కొబ్బరి చెట్టు, ఒక రజాయి మాత్రమే. పెద్దవాడు కుటిలుడు, చిన్నవాడు అమాయకుడు. అందుచేత పెద్దవాడు తన తమ్ముడితో, తమ్ముడు, మనం మన ఆస్తిని ఇప్పుడు పంచుకోవాలి. కాని ఆ పంచుకోవటంలో అది నాశనం కాకుండా చూసుకోవాలి. ఏమంటావు? అవును, 2గా నరికితే ఇద్దరమూ నష్టపోతాము. అలాగే కొబ్బరి చెట్టును 2గా చీల్చినా, రజాయిని 2గా చించినా అవి నామరూపాలు లేకుండా పోతాయి. అందుచేత మన ఆస్తికి ప్రమాదం లేకుండా ఉంచుకునే ఉపాయం నేను చెబుతాను. మన ఆవు ఉందనుకో, దాని ముందు భాగం నువ్వు చూసుకో, వెనుక భాగం నేను చూసుకుంటాను. అలాగే కొబ్బరి చెట్టు ఉంది కదా, దాని కింది భాగం నువ్వు చూసుకో, పై భాగం నేను వాడుకుంటాను. ఇక రజాయి ఉన్నది, దాన్ని పగలు నువ్వు వాడుకో, రాత్రి నేను వాడుకుంటాను. అలా చేస్తే న్యాయంగా ఉంటుంది అన్నాడు. అమాయకుడైన తమ్ముడు అన్న చెప్పిన మాటలు నమ్మి ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. దీని ఫలితంగా చిన్నవాడు రోజు ఆవును మేపేవాడు, దాని ముందు భాగం కడిగేవాడు. పెద్దవాడు దాని పాలు పితికి తాను ఒక్కడే తాగేవాడు. చిన్నవాడు కొబ్బరి చెట్టుకు రోజు నీళ్లు పోసేవాడు. పెద్దవాడు దాని కాయలు కోసి తాను ఒక్కడే తినేవాడు. చిన్నవాడు పగలు రజాయితో పనిలేదు గనక దాని ఎండలో వేసి దులిపి శ్రద్ధగా మడిచిపెట్టేవాడు. పెద్దవాడు రాత్రివేళ వెచ్చగా దాన్ని కప్పుకునేవాడు. పెద్దవాడు చిన్నవాడికి చేస్తున్న ఈ అన్యాయాన్ని ఊళ్ళో ఉండే ఒక వృద్ధుడు పసిగట్టాడు. అన్న ఇంట్లో లేనప్పుడు ఆయన వచ్చి చిన్నవాడితో, బాబూ, నువ్వు రోజు శ్రద్ధగా మేపటం చూస్తున్నాను. ఆవు చక్కగా బలిసింది, బాగా పాలిస్తున్నదా? నువ్వు తాగుతున్నావా? కొబ్బరి చెట్టుకు శ్రమపడి రోజూ నీళ్లు పోస్తున్నావు, కాయలు కూడా బాగా కాస్తున్నాయి. నువ్వు వాటిని తింటున్నావా? రోజు రజాయిని ఎంతో శ్రద్ధగా దులిపి మడిచిపెట్టడం చూస్తున్నాను. రాత్రిపూట వెచ్చగా కప్పుకొని పడుకుంటున్నావా అని అడిగాడు. లేదండి, ఆవు ముందు భాగమే నా వంతు, వెనక భాగం మా అన్నది. అలాగే కొబ్బరి చెట్టు కింద భాగమే నా వంతు, పైది అన్నది. రజాయి కూడా పగలే నాది, రాత్రి అన్నది అని చిన్నవాడు చెప్పాడు. బాబూ, నిన్ను అమాయకుని చేసి మీ అన్న చాలా మోసం చేశాడు. నేను చెప్పినట్టు చేస్తావా? వాడికి బుద్ధి వచ్చి నీకు న్యాయం చేస్తాడు అన్నాడు వృద్ధుడు. ఆయన చిన్నవాడికి తాను చెప్పవలసింది చెప్పి వెళ్లిపోయాడు. మర్నాడు అన్న ఆవుని వెతకటానికి వచ్చి కూర్చునేసరికి తమ్ముడు ఆవు ముఖం మీద చిన్న దెబ్బ వేశాడు. ఆవు కదిలింది. అదేమిట్రా అలా చేస్తున్నావు అన్నాడు అన్న. ఆవు ముందు భాగం నాదే గదా, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అన్నాడు చిన్నవాడు. ఈ తెలివితేటలు తమ్ముడి సొంతం కాదని వాడికెవరో బోధించారని అన్న తెలుసుకుని, అవునే, కొట్టకు తమ్ముడు, పాలలో సగం నీకిస్తాలే అన్నాడు. తర్వాత కొంతసేపటికి అన్న కాయలు కోసుకోవటానికి కొబ్బరి చెట్టు ఎక్కాడు. ఆ సమయంలో తమ్ముడు గొడ్డలి ఒకటి తెచ్చి దాని మొదలు కొట్టసాగాడు. అదేమిట్రా అంటే, నా చెట్టు భాగం నా ఇష్టం అన్నాడు. ఏల్లో సగం ఇస్తూ ఉంటానన్నదాకా తమ్ముడు ఊరుకోలేదు. ఆ రాత్రి అన్న రజాయి తీసుకునేసరికి అది తడిసి ఉన్నది. ఈ రజాయిని ఎందుకు తడిపావు? దీన్ని ఎలా కప్పుకోవడం అని పెద్దవాడు చిన్నవాణ్ణి అడిగాడు. నాకు అదే సమస్య వచ్చింది. పగల కప్పుకుంటే రజాయి చాలా వేడిగా ఉన్నది, చల్లగా ఉండటానికి నీళ్లలో ఉంచాను అన్నాడు చిన్నవాడు. రజాయిని ఎవరన్నా తడుపుతారంటరా? తడిపితే అది ఎందుకు పనికిరాదు. కావలిస్తే నువ్వు కూడా రాత్రిపూట రజాయి కింద పడుకోగాని దాన్ని మాత్రం తడపకు అన్నాడు అన్న. అటు తర్వాత పెద్దవాడు తన తమ్ముడి పట్ల చాలా న్యాయంగా ఉంటూ వచ్చాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.